నేను ఆ సమయంలో ఒక తండ్రి లేని బిడ్డగా ఉండిపోయాను. రిజైన్ చేస్తే ఆఫీస్ వాళ్ళు కూడా తెలిసి కుటుంబ పరిస్థితి, ఇంతమంది పిల్లలు, ఇంత భారభరితమైన కుటుంబం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. 93 వరకు యాక్సెప్ట్ చేయలే వాళ్ళు. వ్యక్తిగత ఐ ఆమ్ నథింగ్ విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ప్రాణాపాయ పరిస్థితులు ఉండగా ఆమె తల దగ్గర కూర్చొని చెప్పాను, నేను దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నా, దేవుని పని కొరకు వెళ్ళదలుచుకున్నాను, ఉద్యోగాన్ని విడిచిపెట్టి అని చెప్పాను. ఒక వింతైనటువంటి రీతిగా నా మీద కృప చూపించేటువంటి వాస్తవముగా నాకు రక్తం పడింది. ఈ పాట రాసింది ఎవరు? ఈ పాట రాసిన దైవజనుడిని నేను కలవాలా? ప్రభుదాస్ అయ్య గారు ఈ పాట రాసినారు. బ్రదర్ నెహ్రూను ఒక బలమైన పాత్రగా దేవుడి అంత్య దినాలలో లేపుకొని ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ విలువ సిలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే. ప్రేమ విలువ సిలువ చూపే, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పే. ప్రేమ చూపు పరుల ఎడలా, ప్రేమ కలిగి యుండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ దినాన మరొక మంచి రచయిత, అలనాటి రచయిత, మరి ఇన్ని దినాలు వారు మరుగునే ఉన్నారు, కానీ ఆ పాట మన తెలుగు క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా పాడుకున్నటువంటి మంచి పాట ప్రేమ శాశ్వత కాలముండును. ఈ పాటే కాదండి, ఇంకా అనేకమైన పాటలు రాసినటువంటి గొప్ప దైవజనులు మనతో ఉన్నారండి. వారి పేరు ప్రభుదాస్ గారు. వారిని కలుసుకోవడం మనకు ఎంతైనా ధన్యకరం. అలనాటి వారి అనుభవాలు చాలా శ్రేష్టమైనవి, భావితరాలకు అవి ఎంతో ఉపయోగకరమైనవి. వారు ఆ పాట ఎప్పుడు రాశారో, ఆ పాట వెనుక ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు తెలుసుకునే ముందు వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని మనం తెలుసుకుందాం. అయ్యగారు వందనాలు. మేము మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా మా తలంపులో లేనటువంటి రీతిగా మీ స్పందన జరిగింది, అందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. దేవునికి స్తోత్రం అండి. అయితే అయ్యా, మొదటగా మీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకొని తర్వాత మీరు చాలా పాటలు రాశారు. మన తెలుగు సంఘాలు ఎక్కువగా పాడుకునే పాట ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి నా దేవుని స్థుతిస్తున్నా. ఇది ఆయనకు ఘనత కొరకు, ఇది ఒక అధిగీత. ఈ మంచి ఘటం అనేటువంటి నా విషయంలో కూడా దేవుడు కనపరచడానికి ఇష్టపడ్డాడని ఆయన స్థుతిస్తుంటున్నాను. రక్షణ అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యం నా ఆత్మకు జరిగించాడు. రక్షణ మహాభాగ్యాన్ని ఇచ్చాడు. కృపా మహేశ్వర్యం, మహిమైశ్వర్యం ఏదైతే ఉందో దానికి వారసునిగా చేశాడు. ఇంతకంటే మహాభాగ్యం అనేటువంటిది మరొకటి లేదు అని రూఢిగా నేను ఎరుగినట్లుగా చేశాడు. నా రక్షణ సాక్ష్యంలో 1982-83 మధ్య కాలంలో నన్ను ప్రభు ఆకర్షించటం, ఆయన రక్షకుడిగా స్వీకరించడం జరిగింది. నేను ఆ సమయంలో ఒక తండ్రి లేని బిడ్డగా ఉండిపోయాను. తన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమను నేను అనుభవించటకు దేవుడు నా ఎంతో కృప చెప్పించాడు. నేను రక్షించబడ్డాను. తదనంతరం చదువు అయిపోయిన తర్వాత 1960లో పెళ్ళి అయింది. 64లో ఇదే విజయవాడలో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటువంటి దినపత్రిక ఆఫీసులో
నాకు చిన్న జాబు దేవుడు ఇచ్చాడు. రక్షించబడిన నేను దేవుని బిడ్డగా ఉంటూ కుటుంబ బాధ్యతలను భరించుకుంటూ ఉంటున్నటువంటి దినాలలో దేవుని యందలి ఆసక్తి ఒక నిర్దిష్టమైనటువంటి రీతిగా దేవుని యందు భయభక్తి అనండి, ప్రేమ అనండి, ఆసక్తి అనండి, అవి నాలో పెరుగుతూ వచ్చినాయి. వాస్తవంగా నేను నా స్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇల్లు వాకిలే కాదు, తల్లిదండ్రులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అలాగే ప్రభువులో ఉంటూ ఒక ఆసక్తి కలిగి ఉండేవాడిని. ఎంతో అధోగతి పరిస్థితిలో ఉన్నటువంటి నా విషయంలో దేవుడు బిడ్డలు ఇస్తూ ప్రభువుని ఒక రక్షించబడినటువంటి వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నేను 57, 56 ఆ ప్రాంతంలో SSLC చదువుతున్న రోజుల్లో ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడి గురించి మనం వినేవాళ్ళం. ఆ తప్పిపోయిన కుమారుడి కథను చిన్న నాటికగా తీసుకొని నేను నాటిక కూడా రాశాను. ఇప్పుడు ఇక జీవితంలో భారభరితమైనటువంటి కుటుంబ జీవితం నా ఎదుట ఉంది. నేను కుటుంబంలో ఉన్నాను. అదే సమయంలో క్రీస్తును కూర్చున్నటువంటి ఆసక్తి కూడా నాలో ఎదుగుతూ వచ్చింది. 84 ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూనే ప్రభు పని అనగా చేతనైనంత వరకు అవకాశం ఉన్నందుకు ప్రభు పని చేస్తూ వచ్చాను. దీనిలో ఒక విశేషం ఏంటంటే 84, 86 నాకు గుర్తులేదు, కానీ RRK మూర్తి గారితో పరిచయం ఏర్పడింది. ఇబ్రహీంపట్నం దగ్గర ఆ కొండపల్లిలో నేను ఆయన ఇద్దరం ఒక డయాస్ మీద మాట్లాడాము. కుటుంబీకులుగా, దంపతులుగా అందరూ కూడా ఆడపిల్లలే కలగడం జరిగింది. ఒక విధంగా భవిష్యత్తు భారమే, ప్రస్తుతం భారమే. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన కనుదృష్టి కిందే ఆయన కృపలోనే నిలుపుకున్నాడని మరొకసారి నేను సాక్ష్యం చెప్తున్నా. అలాగ ఉంటుండగా చిన్నగా అక్కడక్కడ సువార్త చేస్తూ పరిచర్య చేస్తూ అలాగూ చేసినటువంటి పరిచర్యకు ఒక రూపం వచ్చింది. అలాగే కొందరు వ్యక్తులు తోడయ్యారు. 80-90 మధ్య కాలంలో నన్ను ఒక బలీయమైన ఒక సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. 80-90 ఈ 10 సంవత్సరాలలో విజయవాడ వించిపెట్టలోను దేవుడు నన్ను మళ్ళా టైలర్పేట నడిపించాడు. టైలర్పేటలో ఏ స్థాయిని ఎరిగిన వాళ్ళు ఒక్కరు లేరు, అలాంటి స్థలంలోనికి నడిపించాడు. ఆశ్చర్యమైనటువంటి రీతిగా టైలర్పేటలో దేవుడు నన్ను వాడుకున్నాడు. చాలా కుటుంబాలు ప్రభువులోకి వచ్చాయి. నేను 90లోకి వచ్చేటప్పటికి నాకు తెలియని రీతిగానే దేవుడు నన్ను ఒక పాత్రగా విశేషమైనటువంటి రీతిగానే వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. పనివి కూడా వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా పని ప్రారంభమైంది. అక్కడ కూడా అనేక ఆత్మలు వచ్చారు. ఈ రీతిగా పని జరుగుతూ ఉండగా, పిల్లలు కలిగి ఉండగా, వాళ్ళను పెంచుకునే బాధ్యత బరువు ఎంతో నెత్తి మీద ఉండగా నాకు దేవుని పని మీద ఒక ధ్యాస, ఒక భారం పడింది. ఎవరికైనా చెబితే నీకేమైనా జ్ఞానం ఉందా, ఎంతమంది పిల్లలు వదిలిపెట్టేసి ఉద్యోగం వదిలిపెట్టేసేసి నువ్వు ఎట్లాగూ ఆ పని చేస్తావు అని అంటారేమోనని చాలామందికి చెప్పలేదు. కొంతమందికి తెలుసు. చాలా రకం 90లో రిజైన్ చేస్తే ఆఫీస్ వాళ్ళు కూడా తెలిసి కుటుంబ పరిస్థితి, ఇంతమంది పిల్లలు, ఇంత భారభరితమైన కుటుంబం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. 93 వరకు యాక్సెప్ట్ చేయలే వాళ్ళు. నేను ప్రత్యేకంగా మద్రాసు కూడా వెళ్ళాను. మద్రాసు వెళ్ళి కలుసుకున్నా. అప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో వెంటనే 93 పలానా ఊళ్ళు నరసరాపేట సత్తరపల్లి అవతల రుద్రవరం అనే ఊరుంది. ఆ ఊరిలో అసలు యేసు ప్రభు తెలిసిన వాళ్ళు లేరు అని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసుకుని 6 వారాలు తిరిగాను. 5 ఆరుగురు వేసుకొని 6వ వారానికి ఎక్కడ చెట్ల కింద పెట్టుకుంటూ తిరిగాను. 6వ వారం వచ్చేటప్పటికి 10 ఆత్మలు దొరికినాయి. 93లో అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ వాళ్ళందరూ అన్నారు, అంత దూరం నుంచి విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఆరాధన చేసి లేకపోతే సేవ చేసి జరిగిస్తారా, ఇది జరుగుతుందా అని వింతగా అడిగారు. విజయవాడ, పరివి, వించిపేట, జాలపేట ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇన్ని చోట్ల చూసుకుంటూ ఇంత కుటుంబాన్ని కళ్ళల్లో పెట్టుకుని నేను ఏం చేశానో ఎలా చేశానో అది నా బలం కాదు, కానీ దేవుని కృప, దేవుని పిల్లల విషయంలో దేవుని కృప మాత్రమే తప్ప వ్యక్తిగతంగా ఐ ఆమ్ నథింగ్ విత్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. తల్లి చనిపోయింది. 90లో తల్లి చనిపోయింది. 92 ఆ ప్రాంతంలో
నాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. ఆమె మంచం మీద కూర్చొని అప్పటికి తిరుపతిలో 3 నెలలు ఉండి వచ్చాం. వ్యాధి నయం కాలేదు. ప్రాణాపాయ పరిస్థితులు ఉండగా ఆమె తల దగ్గర కూర్చొని చెప్పాను, నేను దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నా, దేవుని పని కొరకు వెళ్ళదలుచుకున్నాను, ఉద్యోగాన్ని విడిచిపెట్టి అని చెప్పాను. ఏం చేస్తుంది ఆమె? తల ఊపి ఊరుకుంది. ఆమె అంతటా ఆమె వెళ్ళిపోయింది. ఈ పిల్లలతో ఇన్ని చోట పని. నన్ను చూస్తే బలవంతులని ఎవరు అనుకోరు, నాలో ఏదో శక్తి ఉందని ఎవరికి తెలియదు. ఎలా తిరిగానో, ఎలా చేశానో, ఎలా ప్రభువులో నిలబడ్డామో, ఎలా ఇన్ని స్థలాలు ఏర్పడ్డాయో. తర్వాత మరొక విశేషం ఏంటంటే, సేవకులు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అది గిఫ్టారండి, లేకపోతే ఆ దేవుని వరమనండి, లేకుంటే విశేషం అనండి తెలియదు. మరి దాదాపుగా ఒక 100 పాటలు పైగానే ఉంటాయి, 100 పైనే ఉంటాయి. ఈ పెళ్ళిళ్ళ దగ్గర సందర్భాల్లో కూడా రాసిరి కాక, మామూలుగా సంఘానికి అవసరమైనటువంటి వ్యక్తిగత జీవితాలలో క్రీస్తుని ఎరిగిన అనుభవాలతో కూడినటువంటి దాదాపు 100 పాటలు మనం రాసుకోగలిగాం. అయ్యా, అమ్మగారు ఇప్పుడు చనిపోయారు? 90లోనే చనిపోయారు. 90లో చనిపోయాడు. అప్పుడు ముగ్గురికి పెళ్ళి, 2 పెళ్ళిళ్ళని ముగ్గురికి 2 పెళ్ళిళ్ళు కలిసి అయినాయి. ముగ్గురికి అయినాయి. తతిమా 4కి పెంచాలా, పెద్ద చేయాలా, పెళ్ళిళ్ళు చేయాలి. అదే సమయంలో మీరు ధైర్యం చేసి రిజైన్ చేశారంతే. ఏం ఆలోచించలేదు? మరి పిల్లలు ఎవరు చూసుకుంటారు, ఎవరు ఉండి పెడతారు అదే వాళ్ళు కూడా ఉన్నారు, సంఘంలో కూడా అన్నారు. మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏం చేసేవారు అయ్య గారు? ఇండియన్ ఎక్స్ప్రెస్లో కాపీలు ఇచ్చిపోతారు అంటారు. ఒక పక్కనేమో ఈ సేవకు తిరిగి పోవాలి. నేను ఎప్పుడు కాస్త కూర్చో లేట్, ఆ విషయంలో మాత్రం దేవుడు నన్ను క్షమించు కాక ఎప్పుడు అసలు లేటు పోవటమే ఆఫీస్కి. అంత రష్ అనమాట. అది అంత టైమింగ్స్లో కూడా నా పరిస్థితి అట్లా ఉండేది ఒకసారి. కానీ అట్లా ఒక అభిమానం ఉండేది. ఇలాంటి కొంచెం ఒకరందరూ గౌరవించేవాళ్ళు. మరి 40 మంది ఉండేవాళ్ళు సెక్షన్లో. నేను ఒక్కడే క్రిస్టియన్ని. పగలంతా సేవ చేసేవారు? పగలు రాత్రి మాకు డ్యూటీ ఉండేది. రాత్రి డ్యూటీ ఉంటుంది, పగలు డ్యూటీ ఉంటుంది. పగలు తిరిగి మళ్ళీ రాత్రి 7:30 డ్యూటీకి వెళ్ళాలి. 1:30 అయిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలా. ఇది హౌస్. మరి ఇప్పుడు అమ్మగారు చనిపోయారు, చనిపోయిన తర్వాత మగపిల్లలు లేరు. అంటే మగపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్తారు, తెచ్చుకుంటారు, పర్వాలేదు. తర్వాత అందరు ఆడపిల్లలే కదా, మరి ఇబ్బందులు ఎదురై ఉంటాయి కదా. అప్పుడు మీకు ఏమైనా అనిపించిందా, నేను అనవసరంగా ఉద్యోగం చెప్పాలి ఏంటంటే, ఎందుకో తెలియదు, ఆ సిచ్యువేషన్ అనండి, లేకపోతే మానసిక స్థితి అనండి యాంత్రికంగా అయిపోయింది. అంతేకాని దాని గురించి అయ్యో ఈ కుటుంబం ఎలాగూ ఈ బిడ్డలు ఏం చేయాలా అనేటువంటిది మాత్రం నెవర్. అలాంటి బోల్డ్నెస్ దేవుడు అనుగ్రహించాడండి. అదే రేపు పొందిన కృప. మరి అప్పుడు మీ పిల్లలు అంగీకరించారా ఉద్యోగం మానేస్తారంటే? అది వాళ్ళకి అసలు నాలెడ్జీ వాళ్ళకి లేదు, వాళ్ళని అడిగింది లేదు, వాళ్ళు చెప్పింది లేదు, వాళ్ళు కాదన్నది కూడా లేదు. కానీ మీ విశ్వాసం గొప్పది. ఎందుకంటే ఇంట్లో 4 పని చేస్తే గానీ జరగటం లేదు. కానీ అది ఈ విషయంలో దేవునికి ఇస్తాను. అలాగేనండి, నా విషయంలో, నా కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో నేను పాటలు కూడా రాసుకున్నాను. నాకు నెమ్మది, నా చుట్టూ నెమ్మది అనే మీద కూడా నేను చాలా సబ్జెక్టులు రాసుకున్నాను. నాకు నెమ్మది సహజంగా, కానీ నాకు నెమ్మది సరిగ్గా ఉండాలి, నిలకడగా ఉండాలంటే చుట్టూ నెమ్మది ఉండాలి కదా. వాళ్ళందరూ నెమ్మదిగా ఉంటేనేగా నెమ్మదిగా ఉండేది. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా అలాంటి స్థితి అలా అక్కడ కలుగు చేశాడు, ఇక్కడ కలుగు చేశాడు. అది ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు. కానీ ఎందుకు దేవుడు అట్లా బలపరిచాడో నన్నేం అన్యాయం చేయలేదు. ఐ వాజ్ బ్లెస్డ్ అయితే ఎనీథింగ్. నేను అన్యాయం కాలేదు, బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు అండి నెలకు వచ్చేసరికి జీతం వస్తుంది, కానీ మరి ఇప్పుడు దేవుని వైపు ఎదురు చూడటం అంటే అది బాగా విశ్వాసంతో కూడుకున్నది. కేవలం అంతే, విశ్వాసంతో కూడుకున్నది. ఎప్పుడన్నా మీకు ఏదన్నా మనసులో ఏమన్నా తొందర కానీ, అయ్యో అవసరం ఉంది, దేవుడు ఇంకా పంపించలేదు అనే సందర్భం ఏమైనా వచ్చిందా? అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు పోకుండా ఉండేవు, కానీ వాటిని ఓవర్కమ్ అయ్యేటట్టుగా మానసిక రకంగా దేవుడు ఎలాగూ బలపరిచాడు. కేవలం అంతే. లేదు అదే చెత్త కలిగి ఉంటే నేనేం చేసేవాడు కాదు. అటు ఇటు కూడా రెండుకి చెడ్డ దేవుడిని అయిపోయేవాడు. అందుకు వెనుక వచ్చేవాడు కాదు, ఇందుకు వెనుక వచ్చేవాడు కాదు. అలా నష్టపోయేవాడు. అయితే కాస్త కోస్త చింత ఉన్నా కూడా దేవుడు ఎలా చేశాడో ఊహకు అందనటువంటి పరిస్థితి. చెప్పుకోలేరు, ఇప్పుడు చెప్పలేను కదా, నేను చెప్పలేను. ఊహకు అందనటువంటి పరిస్థితి. గడ్డ కానుకలు ఎలా చేశాము, వాళ్ళ రాకపోకలు ఎలా చేశాము. అది ఘోరంగా భారమైన సంగతి, గూఢమైన సంగతి కూడా. అది మనకి గూఢమే, కానీ దేవుడికి మాత్రం, జరిగించిన వారికి మాత్రం చాలా సజావుగా జరిగించాడు.
చాలా సజావుగా చదివించాడు. ఒక అతిశయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాదు మామూలు స్థితిగతులే కాదు, దేహానికి కావలసిన స్వస్థత, ప్రాణానికి కావలసిన పోషణ, ఆత్మకు కావలసిన రక్షణ విషయంలో నా దేవుడు ఒక వింతైనటువంటి రీతిగా నా మీద కృప చూపించేటువంటి, వాస్తవముగా నాకు రక్తం పడింది, నోట్ నుంచి అండి. డ్యూటీలో ఉండగానే విపరీతంగా పడింది. 6 నెలలు బెడ్ రెడీ అయ్యాను. ఎందుకు అట్లాగానంటే పనిలోనే ఎక్కువ ఒత్తిడి, అట్లా ఊపిరితిత్తులు చెడిపోయినాయి. దేవుడు నన్ను నిలబెట్టాడు. 6 మాసాలు సెలవులో ఉన్నాను, దేవుడు నన్ను నిలబెట్టాడు. అంతేకాదు 2004లో స్ట్రోక్ వచ్చింది. ఈ రాత్రి గడవడమే కష్టమని చెప్పేసేసారు డాక్టర్లు కూడా చెప్పారు. దేవుని భయవార్తగా ఎందరు వింటారో నాకు తెలియదు, కానీ నన్ను తీసుకెళ్ళారు కుర్రాళ్ళు. ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ డాక్టరు లలిత హాస్పిటల్కి రాశాడు, పెద్ద హాస్పిటల్ అది. లలిత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంతా ప్రిపేర్ చేశారు, రెడీ చేశారు. చాలా హడావుడి పడుతున్నారు వాళ్ళు. వీళ్ళెవ్వరికి తెలియదు. ఈ రాత్రి చాలా గడవడం కష్టంగా ఉంది. అలా ఒక పరిస్థితి. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను బెడ్ మీద ఉండాలనిపిస్తుంది. ఆ తర్వాత డాక్టర్ గారిని పిలవమన్నాను. డాక్టర్ గారు వచ్చాడు. సార్ ప్లీజ్ లీవ్ మీ అట్ ప్రజెంట్. ఇఫ్ ఇట్ నెసరీ ఐ విల్ కమ్ టు యూ ఓన్లీ. ఆయన ఇట్లా కొట్టుకుని అన్నాడు, ఈ రాత్రి బతకడం కష్టం అన్నాడు. చేతులు పట్టుకుని ప్లీజ్ లీవ్ మీ. లేచి వచ్చారు. 4 కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ ట్రీట్మెంట్కి, వాళ్ళ సలహాకు నేను ఏమాత్రం ఇష్టపడకుండా లేచి ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. టుడే ఐ యామ్ ఇన్ ది కండిషన్. మళ్ళీ తర్వాత వెళ్ళి చూపించుకోలేదు. నో క్వశ్చన్ లేదు. ఎంత కుటుంబంతో, ఎంత సేవతోటి, నో క్వశ్చన్ లేదు. అది ఎంతకంటే దేవుడు నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యం అసలు వర్ణనాతీతం అన్నమాట. దేవుని స్తోత్రం. చాలా సంతోషం అయ్య గారు. అయితే మీరు మంచి పాటలు రాశారు. అయితే ఒక పాట మాత్రం అందరూ పాడుకున్న పాట, ప్రేమ శాశ్వత కాలం. ఆ పాట ఏ సందర్భంలో రాశారు, మీకు ఏమైనా గుర్తుకుందండి? ఆయన ప్రేమను మనసులో కుక్కబడినప్పుడు ఆ ప్రేమ శాశ్వతమైంది. ఇది పొయ్యేది కాదు. అది ఆయన జీవం ఎలాగో ఆ జీవం ఉన్నంతకాలం ఆయన ప్రేమ ఉంటుంది. మరి అలాంటి ప్రేమను సంఘం ఉద్దేశించినప్పుడు మనం ఎట్లా దాన్ని ఫాలో అవ్వాలి? సహోదరత్వంలో, సంఘంలో ప్రేమ ఉండాలి కదా. ఆయన దాని మీద అది ఆ ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు నేను ఆ పాట రాశారు. చాలా మంది ఇప్పటికే పాడుకుంటారండి. దాని గురించి ఎప్పుడు నేను అతిశయించలేదు. కానీ అయ్యగారు అది చెప్పండి, మా అందరి కోసం ఒకసారి పాడతారా? పల్లవి శరణం పాడతారా? శాశ్వత కాలం ఉండదు. ఆ పాట స్వరం అంతా బాగోదు కానీ అవసరం లేదండి. ఆ పాట పాడతారు. స్వరం బాగుంటుంది. ఇప్పటి వరకు నిలిచింది ఆ పాట. ప్రేమ శాశ్వత కాలమందును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలమందును, ప్రేమ అన్నిటిలో ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఏటిదో ప్రభువు నేర్పే. ప్రేమ విలువను సిలువ చూపే, ప్రేమ ఏటిదో ప్రభువు నేర్పే. ప్రేమ చూపు పరులరా, ప్రేమ కలిగి ఎన్నో ప్రియుడా. తర్వాత అయ్యగారు మీకు అనుభవాలు రాసిన పాట ఏదన్నా ఉందా ఇది కాకుండా? నా మట్టుకైతే వృద్ధుడు క్రీస్తే పాట ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, వెడలిపోయి యేసుతో నన్ను అప్పుడు సేవకి ఎలా వెళ్ళేవారు? బస్సు మీద వెళ్ళేవారా? నాకు సైకిల్ కొరకే కొన్నాళ్ళు ప్రార్థన చేశారండి. సైకిల్కి ఒక బొట్టు ఉంటే ఆ బొట్టులో ఈ కరపత్రాలు వేసుకుని పోవచ్చు అని చెప్పేసి ఆశపడి సైకిల్ కోసం కొన్నాళ్ళు ప్రార్థన చేశారు. అట్లా ఆ సైకిల్ తర్వాత లోనా వచ్చింది. ఆ లోనా తర్వాత టీవీఎస్ వచ్చింది.
ఆ టీవీఎస్ తర్వాత స్కూటర్ వచ్చేది. స్కూటరు 2004లో స్ట్రోక్ వచ్చిన తర్వాత దేవుడు కారు కూడా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అట్లా అందుకొరకే ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. ఆయన సంపూర్ణత నుంచి కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందటం అనే మాట నాకు చాలా, అందుకని కృప చాలు అంటే ప్రభు అని దాని మీద కూడా పాట రాసుకున్నాను నేను. కృప చాలు టీవీ ప్రభువా, కృప చొప్పున నడిపించుమో, కృప చేత బలపరచి, కృప చాలు టీవీ ప్రభువా. నిజం మాట్లాడుకోవాలంటే టైగర్ మీలాగా అంటే మీలాంటి సేవకులు అప్పుడున్నారు, ఇప్పుడు కూడా కొందరు ఉన్నారు. కానీ విశ్వాసులు పురుకొల్పబడటానికి, ఒకళ్ళని చూసి ధైర్యం తెచ్చుకోవడానికి ఎక్కడో మీలాగా కొద్ది అరాకొర ఉన్నారండి. కానీ మీ విశ్వాసం చాలా గొప్ప. పౌలు గారు అన్నట్లుగా వాస్తవంగా అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి విశేషం ఏం కాదండి. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప నిష్ఫలము కాలేదు. తప్పకుండా ఒప్పుకోవాలి కదా, మనది అంటూ లేదు. ఆ విషయంలో కూడా మిమ్మల్ని మీరేం పొగుడుకోవట్లే, దేవునిదే మొత్తం. కేవలం అంతే, కేవలం దేవుడిది. ఎంతవరకు చదువుకున్నారు అయ్యారు అప్పుడు మీరు? చదువు తక్కువ, అదే ఎస్ఎస్ఎల్సి అంటారు. ఎస్ఎస్ఎల్సి. నాన్నగారు చాలా పాటలు రాశారు, 100కు పైగా రాశారు. పాట ద్వారా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. దేవుని నామములు అందరికీ వందనాలు. మా నాన్నగారు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ కోప్పడినా కొట్టినా నాన్న చాలా అమ్మ మీద కోప్పడేవాళ్ళు. ఆ విధి మీద నాకు బాగా ఇష్టం నాన్న అంటే చిన్నప్పటి నుంచి. తను ఏది చెప్పినా కాదనేదాన్ని కాదు. ముందు మా నాన్నగారిలో నేను చూసిన వ్యక్తిగతంగా చాలా నిదానమైన మనిషి. తొందరపాటు అనేది అస్సలు ఉండేది కాదు. పిల్లల విషయంగా మేమందరం చిన్నపిల్లలు అయినప్పటికీ ఎప్పుడు కూడా గదవటం కానీ కోపగించుకోవడం కానీ ఉండేది కాదు. అంత ఓర్పుతో సహనంతో మమ్మల్ని పెంచారు. నాన్నగారి దగ్గర నేర్చుకునేది ప్రేమ బాగా నేర్చుకోవచ్చు. అది ఏ స్థితిలో అయినా ఎంత కోపంలోనైనా కానీ ఆ ప్రేమ అనేది పోదు నాన్న నుంచి. నేను నాన్న దగ్గర నేర్చుకున్న దాని విషయాల్లో సేవకుడు ఇంట్లో ఉంటే ఎంత నెమ్మదిగా ఉంటుందో నాకు బాగా ఇష్టం అనిపించి నా కుమార్తెకు సేవకుని చేయాలని 6 నెలలు ప్రార్థన చేశా. దేవుడు సేవకునే నా కుటుంబానికి. మా నాన్నగారికి నేను 5వ కుమార్తెను. మా నాన్నగారు మాకు శారీరకమైన తండ్రి, ఆత్మీయ తండ్రి కూడా మా నాన్నగారే. మేమందరం రక్షింపబడటానికి మా నాన్నగారే కారణము. మా నాన్నగారు మా అమ్మ లేదు అన్న లోటు లేకుండా మమ్మల్ని పెంచారు. మా అమ్మగారు చనిపోయినప్పుడు మేమందరం చిన్నపిల్లలం. మేము 7గురం కూడా ఇట్టి స్థితిలో ఉన్నాం. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను 6వ అమ్మాయిని. నా పేరు శాంతి. మా నాన్నగారు 100కు పైగా పాటలు రాయడం జరిగింది. ఆ పాటల్లో ప్రేమ శాశ్వత కాలం అనే పాట దేవుని ప్రేమను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నందుకు ఇంకా మేము సంతోషపడుతున్నాం. అందరికీ వందనాలండి. నా పేరు ప్రేమ. అమ్మ చనిపోయేటప్పటికి నాకు 9 సంవత్సరాలు. నాన్నగారు కానీ అక్కలు కానీ అందరూ అమ్మ లేని లోటు లేకుండా బాగా ప్రేమించారు. నాన్నగారు కూడా అమ్మలేని లోటుని చక్కగా భర్తీ పరుస్తూ ఏది అవసరమో ఆడపిల్లలం అమ్మ లేకుండా మేము ఏమన్నా విషయాలు చెప్పాలన్నా మాకు కష్టంగా ఉంటుంది. కానీ అన్ని విషయాలలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని చక్కగా నడిపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. నేను మా తాతయ్యకి పెద్ద మనవరాల్ని. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడై ఉన్న దేవుడు మా తాతయ్యకి దేవుడయ్యాడు. మా మమ్మీకి, తర్వాత నాకు, రానున్న రోజుల్లో నా పిల్లలకు కూడా దేవుడు అవ్వబోతున్నాడు. దేవుడు అయ్యున్నాడు. అదని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ పిల్లల్ని కన్న పిల్లల్ని ఎలా చూసుకున్నారో అంతకంటే ఎక్కువగా మమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంత అల్లరి చేసినా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. దట్స్ ఇట్. యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ వందనాలు. తాతయ్య దగ్గర ఉన్న ఒక క్వాలిటీ, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో క్వాలిటీ ఏంటంటే కుటుంబం ఐక్యతగా ఉండాలి అనేది. దాని కొరకు ఎంతో ప్రయాసపడతారు. ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే నెలకు ఒకసారి ఫ్యామిలీ ఫెస్టివల్స్ పెట్టేవాళ్ళు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా ఆ రోజు మటుకు అందరు రావాలి అని చెప్పి అందరికి ఫోన్ చేసి ఖర్చు పెట్టుకొని భోజనాలు ఏర్పాటు చేసి దేవుని మాటలు చెప్పి దేవుళ్ళు అలాగా మరి ఆనందించేట్లుగా కూడా మరి తాతయ్య యొక్క దాంట్లో నుంచి నేను నేర్చుకున్నాను.
దీన్ని బట్టి తాతయ్యని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలండి. నేను రక్షణ పొందడానికి కారణం పాస్టర్ గారు రాసినటువంటి ఒక పాట. యేసుక్రీస్తులో ఉన్నవారు రక్షణలో ఆనందింతురు, నిత్య రక్షణలో ఆనందింతురు. స్థితిని నా జీవితాన్ని మార్చింది. ఎందుకంటే మాకు 3 పిల్లలు, ఒక పిల్ల చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు చిన్న కూడికి పెట్టినప్పుడు ఈ పాట పాడారనమాట. సో అప్పుడు నేను మారు మనసు పొందాను అనమాట. ఎట్లా అంటే మరలా వచ్చి యేసు తీసుకెళ్తాడనేటువంటి ఒక దృఢమైన విశ్వాసము అక్కడ నాకు కలిగిందనమాట. పదం మీకు విశ్వాసాన్ని కలిగించింది. ఆయన పేరు పెట్టడం వల్లే ఏమో కానీ నా లైఫ్ ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి బ్లెస్డ్గానే ఉందన్నమాట. నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ పెద్దదయ్యే కొద్దికి ఒక 60 మెంబర్స్ వరకు ఉంటామన్నమాట మేమంతా కూడా. ఒక విషయాన్ని మాత్రం నేను చాలా ప్రౌడ్గా నేను చెప్తాను. ఏంటి అంటే మా తాతయ్య పెద్ద పెద్ద ఆస్తులు ఇచ్చారని నేను చెప్పలేను, కానీ అన్నిటికంటే గొప్పది మాకు దేవుడైన ఆస్తిని మా తాతయ్య మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ తాతయ్య. మొట్టమొదటిగా మీకు వందనాలు. ఎందుకు వాగ్గేయకారుడు అన్న అంటే త్యాగయ్య వాగ్గేయకారు, ఆయనే పాడతాడు. అట్లానే అన్నగారు కూడా, నేను చిన్నప్పుడు దాదాపు నా వయసు 7-8 సంవత్సరాలు, ఆ టైంలోనే ఆయన పాటలు రాస్తూ ఉండేవాడు, పాడుతూ ఉండేవాడు. మా దగ్గర లేని తృప్తి ఆయన కుటుంబంలో, ఆయనలో, ఆయన బిడ్డల్లో నేను చూస్తున్నా. దేవునికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చారు. మే గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం అండి. మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాం, అలాగే ఒక మంచి రచయితని కలుసుకోగలిగాం. నిజంగా చెప్పాలంటే విశ్వాసం మీద ఆధారపడి అమ్మగారు చనిపోయినప్పటికీ అదే పరిస్థితిలో ఉద్యోగానికి రాజీనామా చేసి, నిజంగా అది ఆలోచిస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయ్యగారు, మీ విలువైన సమయాన్ని, మీ విలువైన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలండి. వందనాలు. ప్రేమ శాశ్వత కాలం ఉండను, ప్రేమలో డంబం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రేమ స్వప్రయోజనము విచారం, ప్రేమ అపకారం నుంచుకోదట. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 శ్రేష్టమైనవే. కానీ ప్రేమ శాశ్వత కాలము అనేది, దీంట్లో శ్రేష్టమైనది ప్రేమ. ఈ పాట నేను ఎప్పుడు కూడా ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పాట నేను రెగ్యులర్గా నేను పాడుతూ ఉంటా. ఈ పాట పాడినప్పుడల్లా నా మీద, నా కుటుంబం మీద బలమైన అభిషేకం దిగటం నేను చూస్తూ, మేము రక్షింపబడి మారు మనసు పొందిన వెంటనే ఒక ఆత్మీయ తల్లి దగ్గర మేము ఎదిగినాం. మా ఆత్మీయ తల్లి రెగ్యులర్గా ఈ పాట పాడుతూ ఉండేది. ఈ పాటలో ఉన్నట్లు బ్రతుకుతూ ఉండేది ఆమె. ఆ దినం నుంచి ఈ పాట పాడుతూ ఒక ఆల్బంలో కూడా ఈ పాట పాడుతూ, చివరికి ఈ పాట రాసింది ఎవరు, ఈ పాట రాసిన దైవజనుడిని నేను కలవాలా. ఎందుకంటే ఈ పాట ద్వారా నాకు ఒక ప్రత్యక్షత, ఒక బలము, ఒక ధైర్యం, అభిషేకం దిగుతుంది. నేను ఈ పాట పాడినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను యేసుక్రీస్తు స్వరూపంలో నన్ను మార్చేస్తున్నాడు అని ఎన్నోసార్లు పాట పాడుతున్నా కానీ ఈ పాట రాసింది ఎవరు అని ఎన్నోసార్లు నేను అనుకున్నా. కానీ అద్భుతమైన రీతిలో తెనాలి ప్రాంతంలో పరిమి అనే గ్రామంలో ప్రభుదాసయ్య గారు ఈ పాట రాసినారు. ఎంప్లాయీగా ఉంటూ ఇంచుమించు 7 కూతుర్లట. ఆ ఉద్యోగమును వదిలిపెట్టి సేవలో అడుగుపెట్టినాడు. 7 పిల్లలు. అకస్మాత్తుగా తన భార్య చనిపోయినప్పుడు ఇంచుమించు ఇప్పుడు ఆయనకి 85 సంవత్సరాలు. తెనాలి పరిమి అనే గ్రామంలో ఈ దైవజనుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఇట్లాంటి మంచి మంచి పాటలు రాసిన ఆనిముత్యాలు తెర వెనకాల ఉన్నారు. వారు రాసి ప్రపంచానికి విడిచిపెట్టినారు. ఆ పాటలు ఒక ప్రత్యక్షతల వల్ల ప్రపంచానికి రీచ్ అయ్యి, వర్తమానాల కంటే ఆ పాటలు అనేకులకి మారు మనసు, రక్షణను, ఓదార్పునిచ్చినాయి. కానీ పాటలు రాసిన ఆనిముత్యాలు మాత్రం తెర వెనకాలో నిలిచిపోయినారు. బయటికి రాదలుచుకోలేదు. కానీ అద్భుతమైన రీతిలో బ్రదర్ నెహ్రూను ఒక బలమైన పాత్రగా
దేవుడి అంత్య దినాలలో లేపుకొని ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా తాను ఎంతగానో కష్టపడుతూ, ఉద్యోగం చేస్తూ, కష్టపడుతూ ఈ ఆణిముత్యాలను వెతుకుతూ చివరికి మొన్నటి దినమున ఈ ప్రభుదాస్ అనే ఆణిముత్యం తెనాలి పరిమి అనే గ్రామంలో దొరికింది. ఆ వార్త అందగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఎందుకంటే కొన్నిసార్లు బలహీనమైనప్పుడు ఈ పాట పెట్టుకొని వింటూ ఉంటా. ఈవెన్ సాయంత్రం కూడా ఈ పాట తృప్తారా తనివి తీరా విన్నా. కానీ అద్భుతమైన రీతిలో ప్రభుదాసయ్య గారిని దేవుడు ఒక పాత్రగా వాడుకొని ఈ పాటని ప్రపంచానికి అందించినాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇప్పుడు ఆయన వయస్సు 85 సంవత్సరాలు. 7 పిల్లలతో భార్య చనిపోయేగానే తన పరిచర్యలో సాగిపోతూ ఈ పాట అనే ప్రత్యక్షతను ప్రపంచానికి అందించినాడు. ఈరోజు ఈ పాట ద్వారా లక్షలాది ప్రజలు ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు. కానీ ఏదో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు సిటీకి సంబంధించిన వాడు కాదు దైవజనుడు. తెనాలి పరిమి అనే గ్రామానికి, చిన్న గ్రామానికి చెందిన ఆనిం. కానీ అద్భుతం ఏంటిదంటే బ్రదర్ నెహ్రూని దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో తనకు దర్శనమిచ్చి లేవనెత్తి ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క పాటని బయటికి తీసుకొని రావటం, ఈ రచయితని బయటికి తీసుకొని రావటం ఎంతగానో సంతోషంగా ఉన్నది. ఈ రాత్రి కాల సమయంలో ఈ వర్తమానానికి, ఈ ప్రత్యక్షతకి, ఈ పాటని మీకు ఒక ప్రత్యక్షత. ఆ దైవజనుడిని దేవుడు ఇంకా ఆశీర్వదించి, దీవించి, దీర్ఘాయువు చేత తృప్తిపరిచి, ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా తాను, తన పరిచర్య, తన 7 బిడ్డలు ఉండునుగాక అని అందరం ప్రార్థన చేద్దాం. అంతేకాక ల్యాంప్ మినిస్ట్రీ బ్రదర్ నెహ్రూని ఇంకా దేవుడు అభిషేకించి వాడుకొని ఈ అంత్య దినాలలో ఇట్లాంటి ఆణిముత్యాలను ఎంతో మందిని బయటకు తీసుకొని రావాలా. మొన్నటి దినమున మేము ఒక పాట పాడినాం, నీ చేతిలో రొట్టెను నేను. ఇవన్నీ విజయవాడలో చిట్టినగర్లో ఒక దైవజనుడు రాసిన పాటలు. బ్రదర్ నెహ్రూ, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మినిస్ట్రీని ఆశీర్వదించి దీవించును గాక. మేమందరం మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. దైవజనుడు ప్రభుదాసయ్య గారు, నానా మా ప్రార్థనలో మీరు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటారు. దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే చాలా త్వరలో మనం కలుసుకోబోతున్నాం. నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నేను కలుసుకోబోతున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దైవజనుడా, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో, నీ క్రైస్తవ జీవితంలో ఎన్నో అనుభవాలు నువ్వు అనుభవించి ఉండొచ్చు. కానీ ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రీస్తు మనస్సును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన క్షమాపణ కలిగి క్రీస్తు స్వరూపంలో ఆయన రాకడ నిమిత్తము నిందారహితులుగా నీవు, నీ కుటుంబము, నీ పరిచర్య సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క అత్యధికమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం, మహనీయుడు అనే ఆల్బమ్ వింటున్నా, చూస్తున్నా ప్రతి బిడ్డలకి ఇది మొదలుకొని క్రీస్తు రాకడ పర్యంతం తోడయ్యుండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.